సో ఎన్నికలు మాకొద్దంటూ ఎన్ఎస్పీ క్యాంప్ గ్రామస్తులు నినాదం అందుకున్నారు. ప్రభుత్వాలు మారినా తమ సమస్యలు తీరడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఎన్ఎస్పీ క్యాంప్ గ్రామస్తులు సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించారు. అద్దంకి నార్కట్పల్లి హైవేపై నుంచి తమ గ్రామానికి సర్వీస్ రోడ్డు వేశాకే ఓట్ల కోసం రావాలని డిమాండ్ చేస్తున్నారు. సర్వీస్ రోడ్ లేని కారణంగా హైవేపై రాకపోకలు ప్రమాదకరంగా మారాయంటున్నారు. తమతో పాటు మరో 7 గ్రామాల ప్రజలు ఇక్కడి నుంచే ప్రయాణం సాగిస్తున్నారని చెప్పారు. మాకు వేములపల్లి గ్రామం నుంచి ఎన్ఎస్పీ క్యాంపు ఒక బయటికి కాలువ యువతలో ఉంది. అయితే ఒక 2 వార్డులు ఉన్నాయి. మాకు దాదాపు 500 మంది హోటళ్ళు కూడా ఉంటారు. అయితే ఏమవుతుందంటే మేము దేనికి పోవాలన్నా వేములపల్లి పోవాలి, సరుకులకు పోవాలన్నా, నిత్యావసరాలకు పోవాలన్నా. రేషన్ కార్డు కూడా లేదు, మా రేషన్ దుకాణం కూడా మాకు ఇక్కడ లేదు. ఊర్లోకి వెళ్ళాలి. వృద్ధులు, వికలాంగులు, తర్వాత పింఛన్కి పోవాలన్నా కానీ వేములపల్లికి పోవాలి పింఛన్ తెచ్చుకోవడానికి. ఇది హైవే అయిన తర్వాత ఏమైందంటే మాకు సర్వీస్ రోడ్ వేయలేదు. అప్పట్లో ఎంతో మందికి అడిగినాం. దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది సర్వీస్ రోడ్ లేక ఇబ్బంది అవుతుంది. మాకు సర్వీస్ రోడ్ కావాలి. అది అయ్యే వరకు మేము ఎలక్షన్ బహిష్కరిస్తున్నాం. మాకు సర్వీస్ రోడ్ లేక చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మా పిల్లలు స్కూళ్ళకి పోవాలన్నా, మా మగవాళ్ళు బయటికి వెళ్ళాలన్నా, ఏ సమస్యకైనా గ్యాస్ రాదు. ఇక్కడ రేషన్ బియ్యం ఇక్కడ లేవు. అన్ని సమస్యలకు మేము ఊర్లోకి పోవాలి. ఆ ఊర్లోకి పోవాలంటే మేము ఏం చేయాలంటే రాంగ్ రూట్ లో రావాల్సి వస్తుంది, రాంగ్ రూట్ లో పోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. మేము 10-15 సంవత్సరాల నుంచి ఈ సమస్యను ఎదుర్కొంటున్నాము. ప్రజానాయకులు ఎవరైనా సరే మాకు ఈ రోడ్డు వేయించినంత వరకు మేము ఎన్నికలను బహిష్కరించాలని అనుకుంటున్నాము. ఈ సర్వీస్ రోడ్ లేక గత 15 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు వేసేటప్పుడు సర్వీస్ రోడ్ తీయక ఎదురు రావాల్సి వస్తుంది. దానివల్ల చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఒక 10 మంది దాకా చనిపోయారు. నిత్యం లేస్తే యమలపల్లి విలేజ్కి పోవాల్సి వస్తుంది, రావాల్సి వస్తుంది, ఎదురు రావాల్సి వస్తుంది. మాకు సర్వీస్ రోడ్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. దాని గురించి ఈ ఎలక్షన్ బహిష్కరిద్దామని అందరం నిర్ణయించుకొని ఒక ఫ్లెక్సీ గిట్ట తయారు చేసి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మేము ఓటు వేయకుండా బహిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. కోసం ఈ సర్పంచ్ ఎలక్షన్లు బహిష్కరిస్తున్నాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ కిరణ్, మనం చూసిన మొత్తానికి తమ గ్రామానికి సర్వీస్ రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సోని, నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఎన్ఎస్పీ క్యాంపు సంబంధించినటువంటి గ్రామస్తులంతా ఆందోళనకు దిగారు. పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు తాము బహిష్కరిస్తున్నామంటూ కూడా అక్కడ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. తమ డిమాండ్లను ఇప్పటికే ప్రజా ప్రతినిధులకు కూడా పంపారు. ఏదైతే వేములపల్లి శివారులో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి అక్కడ సర్వీస్ రోడ్డు లేని నేపథ్యంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అక్కడ గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ సమస్యను గతంలో కూడా దాదాపు 10 నుంచి 15 ఏళ్ళుగా కూడా ఇటు ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఇటు ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నప్పటికీ కూడా పట్టించుకోవడం లేదని కూడా ఆ ఆరోపణలు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆ ఓట్ల కోసం వచ్చేటువంటి నేతలకు అల్టిమేటం అయితే జారీ చేశారు. తమ సమస్యను పరిష్కరిస్తే గనక స్పష్టమైన హామీ ఇస్తేనే తమ ఎన్నికల్లో పాల్గొంటామని కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే డిమాండ్ అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. అక్కడ గ్రామంలో తమ గ్రామానికి రావద్దు అంటే ఓట్ల కోసం రావద్దు అంటూ కూడా అక్కడ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఈ ఫ్లెక్సీలు అయితే కలకలం రేపుతా ఉన్నాయి. ఈ సమస్యకు సంబంధించి ఇప్పటికే అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు అల్టిమేటం అయితే జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం అయితే కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కిరణ్. ఎలక్షన్లు బహిష్కరిస్తున్నాం. అలా చెప్పి వచ్చినప్పుడు కనీసం 10 మంది నుండి మాకు రేషన్ కూడా ఇక్కడ కావాలి సార్.